మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాహుకేతువు దశలు ఫలితాలు ఎలా చూడాలి? మొన్న అన్ని గ్రహాలకి చెప్పారండి, మరి రాహుకేతువులకి చెప్పలేదు అని ఒకరి ప్రశ్న. రాహు ఏ భావంలో ఉంటారో జన్మజాతక చక్రంలో ఆ కారకుడికి ఏ ఆధిపత్యాలు వస్తాయో ఆ భావాల యొక్క ఫలితాలు రాహుకేతువులు అందిస్తారు. ఎట్లా అంటే, రాహు లగ్నంలో ఉన్నారనుకోండి, కారకుడు ఎవరు లగ్నానికి? రవి భగవానుడు. మీ జన్మ లగ్నం మేషం నుండి మీనం వరకు, మీ జన్మ లగ్నానికి రవికి ఏ ఆధిపత్యం వచ్చింది? వృశ్చిక లగ్నం ఉంది, లగ్నంలో రాహు ఉన్నారు, అంటే లగ్నకారకుడు రవి అయ్యారు. ఈయనకి ఏ ఆధిపత్యం వచ్చింది? 10వ భావం అయ్యింది. వృశ్చిక లగ్నం 1 2 3 4 5 6 7 8 9 10 సింహరాశి 10వ భావం అయింది కదా. 10వ భావ ఫలితాలు అందిస్తారు. ఇట్లాగా తీసుకోండి. రాహుకేతువులు, కేతువైనా అంతే. ఇప్పుడు రాహువు మీ జన్మ లగ్నానికి 2లో ఉన్నారనుకోండి, 2కి కారకుడు ఎవరు? గురుగ్రహం. ఈ గురుగ్రహం మీ జన్మ లగ్నానికి ఏ భావాధిపతి అయ్యారు? గురుకి 2 భావాలు వస్తాయి. తులా లగ్నం అనుకోండి, 3, 6 ఆధిపత్యాలు వచ్చాయి. 2లో ఉన్నారు కాబట్టి గురుడు కారకత్వాలు ఏంటి? 2, 5, 9, 11. అంటే 2లో కానీ, 5లో కానీ, 9లో కానీ, 11లో కానీ రాహు ఉన్నప్పుడు గురుడు కారకత్వం. కాబట్టి మీ జన్మ లగ్నానికి గురుడికి తుల లగ్నం అయితే 3, 6 అంటే 3వ భావ ఫలితాలు, 6వ భావ ఫలితాలు ఉంటాయి. 3 అంటే ధైర్య సాహసాలు, విక్రమం, పరాక్రమం, చిన్న చిన్న యాత్రలు, ఇట్లాంటివన్నీ. 6 శత్రువులు, రుణాలు, రోగాలు, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. వాటి ఫలితాలు ఉంటాయి. అందుకనే రాహుకేతువులు ఏ భావంలో ఉన్నారన్నది చాలా ముఖ్యం. మరి రాహు డైరెక్ట్గా ఇవ్వరు కదండి, రాహు రాస్యాధిపతి ఇస్తారు కదా. రాహు రాస్యాధిపతి అంటే అది మరొక వీడియో చేస్తాను. రాహు రాస్యాధిపతి ఏ భావంలో ఉన్నారో ఆ భావ ఫలితాలు కూడా వస్తాయి. కానీ రాహుకేతువులకి డైరెక్ట్గా వాళ్ళు ఇవ్వరు, కరెక్టే. కానీ ఏ భావంలో ఉన్నారనేది కూడా ముఖ్యమే. చాలా వీడియోలు చూస్తూ ఉంటాం మనం. రాహు లగ్నంలో ఉంటే ఇలాంటి ఫలితాలు, ద్వితీయంలో ఉంటే ఇలాంటి ఫలితాలు, ఇవన్నీ ఉంటాయి. అది కరెక్టే. రాహువు ఏ భావంలో ఉంటే ఆ భావ ఫలితాలు కరెక్టే. మరి ఆ భావానికి కారకుడు, ప్రతిదీ కారకుడినే కదా సూచిస్తాం. ఆ కారకుడిని బట్టి ఫలితాలు ఉంటాయి. ఆ కారకుడు మీ జన్మ లగ్నానికి ఏ ఆధిపత్యం వచ్చింది దాన్ని బట్టి రాహువు అందిస్తారు. ఇప్పుడు కుంభలగ్నం అనుకోండి, రాహు 11లో ఉన్నారు, ధనుస్సులో. అంటే ఏంటి? దీనికి కారకుడు గురుడే. మరి ఈ గురువుకి ఏ ఆధిపత్యాలు వచ్చాయి? కుంభలగ్నానికి 2, 11 వచ్చాయి. అంటే ధనం అనేది విపరీతంగా వస్తుంది ఈ దశలో. అందుకే రాహుకేతువులు స్థానం చాలా ఇంపార్టెంట్. ఏ స్థానంలో ఉన్నారనేది. రాహు 3లోని 6లోని ఉన్నారనుకోండి, కారకుడు ఎవరు? కుజగ్రహం. ఈ కుజుడికి మీ జన్మ లగ్నానికి
మంచి భావాధిపత్యం వచ్చిందనుకోండి, యోగిస్తుంది. ఇప్పుడు మీన లగ్నం ఉన్నారు, మీన లగ్న జాతకులకి 3లో రాహు ఉన్నారు. మీన లగ్నం 3లో రాహు. 3లో రాహు ఉన్నప్పుడు 3 కారకుడు ఎవరు? కుజగ్రహం. ఈ కుజుడు మీన లగ్నానికి భాగ్యాధిపతి అయ్యారు. 100% భాగ్యాన్ని అందిస్తారు. కేతువుకి కూడా అంతే. కేతువు ఏ భావంలో ఉన్నారో ఆ భావకారకుడు జన్మ లగ్నానికి శుభుడవ్వాలి. అంటే ఏ జన్మ లగ్నానికి? మేషం నుండి మీనం, ఏ జన్మ లగ్నంలో మీరు పుట్టారో, ఏ లగ్నం అయితే ఉందో దాన్ని బట్టి గ్రహాలకి ఏ ఆధిపత్యాలు వచ్చాయో అక్కడ రాహుకేతువులు ఇచ్చే ఫలితాలు మారిపోతూ ఉంటాయి. ఇట్లాగా అందుకే ఇప్పుడు రాహువు మరి 2లోనే ఉన్నారనుకోండి, గురుడు కారకుడు అని చెప్పుకున్నాం. రాహు 2లో ఉండడం అన్నది అంత మంచిది కాదు. ఎందుకు? కుటుంబం, మన మాట, ఇట్లా అన్నీ వస్తాయి. 2కు సంబంధించినవన్నీ, ధనం, పాపగ్రహం కాబట్టి వీటి విషయాల్లో 100% ఇబ్బంది అయితే ఇచ్చి తీరుతుంది. మరి ఆ దశ వచ్చినప్పుడు మీకు ఇది ఎప్పుడు మనం చూడాలంటే దశకే చూడాలి. ఆ దశ వచ్చినప్పుడు ఆ గురుడికి ఏ ఆధిపత్యం వచ్చింది? ఇందాక చెప్పినట్టు అదే మీన లగ్నం అనుకోండి, 2లో ఉన్నారు. గురుడు లగ్నాధిపతి, దశమాధిపతి అయ్యారు. అంటే మీ పర్సనాలిటీలో మార్పులు, అట్లాగే దశమం అంటే ఉద్యోగంలో ఉన్నతి, ఇవన్నీ చూపిస్తాయి. ఇట్లాగనమాట. శుభాధిపత్యం వచ్చిందనుకోండి, రాహు ఉన్న భావకారకుడికి శుభ ఆధిపత్యం వచ్చిందనుకోండి, రాహు మహర్దశ, కేతు మహర్దశ అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ఇప్పుడు ఇదే మీన లగ్నానికి అష్టమంలో రాహు ఉన్నారు. అంటే శుక్రుడు కదా రాశ్యాధిపతి. రాశి అయితే తులారాశి మంచిదే. అష్టమానికి కారకుడు ఎవరు? శని భగవానుడు. మరి శనికి లాభాధిపత్యం, వ్యయాధిపత్యం వచ్చింది. మరప్పుడు రాహు మహర్దశలో కొన్ని రకాల ఇబ్బందులు 100% ఇచ్చి తీరుతాడు. 100% ఇచ్చి తీరుతాడు. కేతు దశ కూడా అంతే. కేతు దశ కూడా అంతే. సింహలగ్నం, లగ్నంలో కేతు ఉన్నారు. అంటే రవి, అంటే లగ్నకారకుడు రవే. ఏ ఆధిపత్యం వచ్చింది సింహలగ్నం వారికి? లగ్నాధిపత్యం వచ్చింది. లగ్నాధిపతి శుభుడే కదా. కేతు మహర్దశ యోగాన్ని ఇస్తుంది. అది అగ్నితత్వపు, అగ్ని జలలో కేతువు బాగుంటాడు. ఇట్లా తీసుకోవాలి. రాహుకేతువులకి ఏ భావాధిపత్యం కాదు, ఏ భావంలో ఉన్నారు ఆ భావ కారకుడు జన్మలగ్నానికి ఏ ఆధిపతి అయ్యాడు? ఇందాక చెప్పాను కదా, 2లో రాహు ఉన్నారు తులా లగ్నానికి. యాక్చువల్లీ వృశ్చికంలో నీచ జలరాశి, అంత ఏమి బాగా పనిచేయదు. మరి ఈ గురుడు
3వ భావానికి 6వ భావానికి ఆధిపత్యం వహించాడు తులాలగ్నానికి. అప్పుడేమవుతుంది? 3, 6 ఫలితాలు రాహువు అందిస్తూ ఉంటాడు. 3వ భావ ఫలితాలు అద్భుతంగా ఉంటాయి, మంచిదే. 6వ భావ ఫలితాలు ఎలా ఉంటాయనేది ఆ గురుడి మీద ఆధారపడి ఉంటుంది, ఆ రాశ్యాధిపతి మీద. గురుగ్రహం మంచిగా వెల్ ప్లేస్డ్ అయితే ఇది కూడా మంచి ఇస్తుంది, అట్లాగనమాట. రాహుకేతువులు డైరెక్ట్గా అయితే ఇవ్వరు, కాకపోతే ఉన్న స్థానం బట్టి కూడా ఎంతవరకు ధనాన్ని సంపాదిస్తారు, ఎంతవరకు ఇబ్బందులు పడతారు, ఎంతవరకు రాజయోగాలు ఉన్నాయి, ఎంతవరకు మంచి ఉద్యోగాల్లో ఉంటారు, ఎలాగా రాహు అంటే విదేశీయానం, ఇలా విదేశీయానం ఇవన్నీ కూడా రాహు చూపిస్తారు. మళ్ళీ ఎంతవరకు పర్సంటేజ్లు అన్నప్పుడు రాహు నక్షత్రాధిపతి, రాహు రాశ్యాధిపతి మనకి వెల్త్ కోసం, ఫేమ్ కోసం ఇవన్నీ వేరే వీడియోలో చేసి పెడతాను. ఈరోజు మీరు అడిగిన ప్రశ్నకి రాహుకేతువులు దశా ఫలితాలు మీరు చెప్పలేదు ఎలా వస్తాయి అనేది. రాహుకేతు దశ ఫలితాలు ఎలా చూడాలంటే, రాహు ఏ భావంలో ఉన్నాడో ఫస్ట్ చూడండి, ఆ భావ కారకుడిని తీసుకోండి. ఆ కారకుడు మీ జన్మ లగ్నానికి ఏ భావాధిపత్యాలు ఇచ్చాయో ఆ భావ ఫలితాలు ఈ రాహు కేతు అందిస్తారు. దాన్ని బట్టే రాహుకేతు దశలు అన్నప్పుడు కొంచెం భయము, ఇబ్బంది, ఆందోళన ఉంటాయి, కానీ భయపడాల్సిన పని లేదు. ప్రతి గ్రహము మంచి ఇస్తుందండి, చెడు ఇస్తుంది. అది 9 గ్రహాలు కూడా రాహుకేతువులే చెడిస్తారనే మాత్రం ఊహించుకోవడం చాలా అపోహ. అందువల్ల ఇప్పుడు శుక్రమహాదశే ఉంది, శుక్రమహాదశలో రాజభోగాలు అనుభవించిన ఉన్నారు, అదే శుక్రమహాదశలో కటిక దరిద్రము అనుభవించిన వాళ్ళు ఉంటారు. అది మీ జన్మ లగ్నానికి శుక్రుడికి ఏ ఆధిపత్యాలు వచ్చాయి, అట్లాగే ఆ ఆధిపత్యాలకి కారకులు ఎవరు, ఆ కారకుడికి జన్మ లగ్నానికి ఏ భావాలు అధిపతులయ్యారో ఆ భావ ఫలితాలు ఇవన్నీ అందిస్తారు. కాబట్టి ఏ దశ అయినా సరే ఇట్లాగే చూసుకోవాలి. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.